నమస్తే అండి, నేను మీ ధీరజ్. హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను. ప్రస్తుతం నేను సునీత టైలర్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఏప్రాల్ ఏరియాలో ఉన్నాను. సునీత గారు మన హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకొని 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలల్లో మన హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్తో సునీత గారి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఆవిడ మాటల్లో చిన్న ఫీడ్బ్యాక్ ఇంటర్వ్యూ తీసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ ఫాలో మీ. నమస్తే అండి సునీత గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నా సార్, మీరు బాగున్నారా? నేను బాగున్నానండి, థ్యాంక్ యూ. ఈవిడేనండి సునీత గారు, మన హెచ్ఎస్డబ్ల్యూ కస్టమరు. మిషన్ తీసుకొని 5 నెలలు అవుతుంది. మర్చిపోయాను, మీకు గుడ్ న్యూస్. ఈ ఇంటర్వ్యూ పూర్తిగా చూడండి. లాస్ట్లో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తారో వాళ్ళని లక్కీ డ్రా ద్వారా తీసి విన్నర్కి ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబడుతుంది. సో ఆన్సర్ ఎక్కడ దొరుకుతుందా అని చెప్పేసి కంగారు పడకండి, గూగుల్ అంతా సెర్చ్ చేయకండి. ఆ ఆన్సర్ ఎక్కడో ఉండదు, సునీత గారు ఇప్పుడు మనకి చెప్పే మాటల్లోనే ఉంటుంది. సో మీరు చేయాల్సిందల్లా ఈ ఇంటర్వ్యూ మొత్తం ఫుల్గా వాచ్ చేయండి, కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి, గిఫ్ట్ ఇంటికి తెచ్చుకోండి. ఓకేనా? సునీత గారు, సార్ మీ గురించి మా యూట్యూబ్ ప్రేక్షకులకి పరిచయం చేసుకోండి. నా పేరు సునీత, మాది ఏప్రాల్. నేను అన్ని ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ అన్నీ కుడతాను. మీరేం చదువుకున్నారు? నేను చదువుకోలేదు. నేను అవునా? ఏం పర్లేదు, ఏం చదువుకోకపోయినా కూడా ఇంత రోబోటిక్ కంప్యూటరైజ్డ్ మిషన్ వాడుతున్నారంటే మీరు చాలా గ్రేట్. వీరేనండి సునీత గారి ఫ్యామిలీ మెంబర్స్. ఒక్క బాబు మటుకు కాలేజీలో ఉన్నాడంట, ఇంకా రాలేదు. సో ఒకసారి పరిచయం చేస్తారా మీ ఫ్యామిలీ మెంబర్స్ని ప్రేక్షకులకి? ఓకే సార్. చేయండి. మా వారు, బాబు, మా పాప, ఇంకో చిన్న ఆయన కాలేజీకి వెళ్ళాడు. ఓకే, ఏంటి అందరూ ఒక హాయ్ చెప్పరా ఆడియన్స్కి? ఓకే, సో రాములన్న, మేడం మిషన్ తీసుకున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేనేదో బలవంతంగా చెప్పేసినట్టుంది, మీరు ఆనందంగా చెప్పండి. అంటే మీ వైఫ్ తన కాళ్ళ మీద తను నిలబడి స్వశక్తితో ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తూ ఇంత బొటిక్ రన్ చేస్తున్నారు కదా. సో మీకు అంటే మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి చెప్పండి నాకు. అంటే ఒకటి కష్టపడి చేస్తుంది, హ్యాపీగా ఉంది. అవునా? ఓకే, దట్ ఈస్ స్పిరిట్ అండి. చెప్పండి సునీత గారు, మార్కెట్లో ఎన్నో ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉండగా మీరు హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి ఎలా తెలుసుకున్నారు? మేము యూట్యూబ్లో చూసి చేసుకున్నాం సార్, చూసి సెలెక్షన్ చేసుకున్నాము. ఇది బాగుందని చెప్పినారా, దీనికి వెళ్ళినాం. సో హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ వాడక ముందు మీరు వేరే కంపెనీ మిషన్స్ ఏమైనా వాడారా? లేదు సార్, వాడలేదు. మేము ఎప్పటి నుండో కొనుక్కోవాలని బాగా ట్రై చేసినాం సార్. తర్వాత లాస్ట్కి కొనుక్కున్నాం. సరే, మిషన్ బడ్జెట్ అయింది అన్నారు, ఓకే. మరి నెలలో ఎంత సంపాదిస్తున్నారు మిషన్ మీద? మిషన్ మీద అంటే 20-25 వేలు అట్లా వస్తాయి సార్. అది వర్క్ని బట్టి ఉంటుంది, సీజన్ బట్టి, దాన్ని బట్టి చేయగలుగుతాం. వస్తే చాలు కానీ చేసుకోవచ్చు రోజు 2-3 వేలు అట్లా. ఓకే, సో రోజుకి 2-3 వేలు అయితే మినిమం వస్తాయి దీని మీద, మిషన్ మీద. కానీ వర్క్ వస్తే చేస్తాం, రాకపోతే కష్టం. ఓకే, వస్తుందిలేండి తప్పకుండా. ఇప్పుడు ఒక మంచి పని చేయడం స్టార్ట్ చేశారు, దానికి కొంచెం టైం పడుతుంది కదా, ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో మీకు కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు? చాలా మందికి తెలుసు సార్, నేను ఇక్కడ 15 ఏళ్ళ నుండి చేస్తున్నాను. ఈ ఏరియాలో చాలా మందికి తెలుసు, చాలా మంది ఉన్నారు నాకు చేపించుకుంటారు మా దగ్గర. అవునా? మీరేం చదువుకోలేదని చెప్తున్నారు, అవునా? మరి ఇంత పెద్ద మిషన్ ఎలా ఆపరేట్ చేస్తున్నారు? నేను ఎవరైనా వచ్చినప్పుడు డిజైన్ సెలెక్షన్ చేసుకుంటారు. వాళ్ళు సెలెక్షన్ చేసుకున్న నెంబర్ గుర్తుపెట్టుకొని మా పిల్లలు రాగానే వాళ్ళకి చూపిస్తాయి ఏ నెంబర్ చెప్పిరని. వాళ్ళు సాయంత్రం వచ్చి కాలేజీ నుంచి వచ్చి వాళ్ళు తీసి పెడతారు సార్, డౌన్లోడ్ చేస్తారు. నేను ఉదయం మొత్తం వచ్చేసుకుంటాను. అంటే మీరు మిషన్ వాడటం కూడా మీకు వచ్చు కదా? మిగతాదంతా వచ్చు కానీ డౌన్లోడ్ చేయడం ఒకటి రాదు సార్. ఓకే ఓకే, అవి కూడా నేర్చేసుకోండి, చాలా చిన్న పనే కదా ఇది. చిన్న పని అంటే అవి ఎక్కడెక్కడ ఉన్నాయి కదా సార్, అవన్నీ రావట్లేదు. అంటే మనం వాటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మీకు చాలా ఈజీ. అసలు ఈ మిషన్ వాడటం మన స్మార్ట్ ఫోన్ వాడినంత ఈజీ అనమాట. సో మన కంపెనీ తరపు నుంచి టెక్నికల్ సపోర్ట్ అంతా ఎలా ఉంది? బాగుంది సార్. ఇంతకుముందు ఒకటి ఏదో ఉండే చిన్నది ప్రాబ్లము, వాళ్ళు ఫోన్ చేసినాము ఒకరోజు నైట్ కల్లా చేసి వెళ్ళిపోయినారు సార్. ఓకే, ఎప్పుడన్నా మీకు వీడియో కాల్లో కూడా? వీడియో కాల్ చేసినాం చాలాసార్లు చేసినాము. ఆ గోపి అని అన్నట్టయినా చెప్పినాడు, మేము చేసినాం సార్. గోపి అంటే మన ఆరోహి సేవింగ్ ఎంటర్ప్రైజెస్ లో సీనియర్ మోస్ట్ టెక్నీషియన్ అండి. సో ఆయన రెస్పాండ్ అవుతున్నాడా? అవుతున్నాడు సార్. అవుతున్నాడా? గోపి గారు వీడియో కాల్ చేసినాం, చాలాసార్లు చేసినాం, చూపెట్టినాడు, మేము కూడా చేసినాం. అవునా? చేసినాం. మళ్ళీ కొన్ని వీడియోలు ఉన్నాయి కదా సార్, వాళ్ళ ఇవేమన్నా తెలియకపోతే అవి కూడా చూసి చేసుకుంటున్నాం. ఓకే, వెరీ గుడ్. ఇంతకీ మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా?
హెచ్ఎస్డబ్ల్యూది చేసినాం సార్. చేశారా? మన మిషన్ గురించి ఒక పెద్ద మహానటి యాక్ట్ చేశారు. ఎవరు చెప్పండి? రంభకృష్ణ గారు సార్. రంభకృష్ణ గారు కాదండి, రమ్యకృష్ణ గారు. ఆ, అదే అన్నారా మీరు? అవును సార్. అంటే నాకు అలా అనిపించింది. అదే రంభకృష్ణ గారు. ఓకే, ఆ, ఎలా అనిపించింది ఇక యాడ్? బాగుంది సార్. నేను కూడా అందులో ఉన్నాను, యాక్ట్ చేశాను రమ్యకృష్ణ గారితో. చూసారా చూడలేదా? చూసినా సార్. మీరు నా ఇంటర్వ్యూసే చూసి నన్ను గుర్తుపట్టలేదు, ఇంకా యాడ్లో ఎప్పుడు గుర్తుపట్టుంటారు? లేదు సార్, చాలా చూస్తున్నారు కానీ నాకు చెప్పనికి అదే ఎక్కువ తెలియదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఎందుకు బాగానే మాట్లాడుతున్నారు కదండి. సో సునీత గారు, మీరు అసలు టైలరింగ్ ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? నేను చాలా చిన్నగా ఉన్నప్పుడే నేర్చుకున్నా సార్. అవునా? 25 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుంది నేను కుట్టబట్టి. చాలా సీనియర్ మోస్ట్ టైలర్ మీరు అయితే. ఓకే, కానీ కుట్టడం వరకే వచ్చు అన్నట్టు. నేను ఎక్కువ చదువుకోలేదు, అసలు ఎక్కువగా చదువుకోలేదు కాబట్టి నేను ఎక్కువ ముందుకు వెళ్ళలేకపోయినా. కుట్టడం అయితే వచ్చింది, కుట్టుతున్నా అన్ని. ముందుకు వెళ్ళలేకపోవడం ఏంటి? ఆల్రెడీ మీరు చాలా అంటే ముందుకు చదువు వచ్చేసారు ఉండాలి కదా అని ఆలోచించుకున్నా ఎన్ని రోజులు. ఇప్పుడు పిల్లలు పెద్దగా అయ్యారు కదా, వాళ్ళు చూసుకుంటారులే అని వెళ్ళిన ముందుకి. ఓకే, సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? బాగుంది సార్, వాళ్ళు సపోర్ట్ చేసేయడం వల్లనే కదా నేను ముందుకు వెళ్ళాను. ఓకే, మీరు తిరిగి మీ ఫ్యామిలీకి ఎలా సపోర్ట్ చేస్తున్నారు? చేస్తున్నా, బాగా అంటే చేయాలి. ఎలా ఎలా చేస్తున్నారు చెప్పాలి మాకు. ఇది కుట్టడం వల్లనే వస్తున్నాయి కదా సార్. దీనివల్ల నేను ఇద్దరు పాపని బాబుని చదివిస్తున్నాం. మేము ఇక్కడ ఉండి అన్ని దీని ద్వారానే అన్ని చేసేసుకుంటాం. ఓకే, సో హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ మీద వచ్చే ఆదాయంతో ఇంట్లో పిల్లలకు కూడా చదివిస్తూ మీరు నడిపిస్తున్నాం. బాగానే హ్యాపీగానే ఉన్నారు. అవును సార్. సో క్రెడిట్ మరి హెచ్ఎస్డబ్ల్యూ మిషన్కి ఇవ్వాలి కదా ఖచ్చితంగా. ఓకే, సునీత గారు, మీరు అంటే చాలా సీనియర్ మోస్ట్ టైలర్. ఇప్పుడేమో ఎంబ్రాయిడరీ మిషన్ కూడా వాడటం స్టార్ట్ చేశారు. ఓకేనా? అంటే అంతకుముందు చిన్న మిషన్ల మీద పనిచేసేటప్పుడు వచ్చే ఆదాయం వేరు, ఇప్పుడు హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న తర్వాత మీరు సంపాదిస్తున్న ఆదాయం వేరు. అవునా? అంటే మీ లైఫ్ కూడా కొంచెం ఫైనాన్షియల్గా గ్రో అయ్యారు, ఆర్థికంగా అభివృద్ధి చెందారు కదా. అవునా? నిజమే కదా? సో అయితే నేనేం అడగదలుచుకున్నానంటే, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఈ ఎంబ్రాయిడరీ రంగంలోకి కొత్తగా రావాలనుకుంటున్న మహిళలకి మా హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇంట్లో ఉండైనా చేసుకోవచ్చు సార్. షాప్ పెట్టాలి పెద్దగా చేయాలని ఏం కాదు. మనకు వేరే వాళ్ళ ద్వారా వచ్చిన గిరాక్తోనే ఒకరికొకరు చెప్పుకోవడం వల్ల వస్తారు. ఇంటి దగ్గర ఉన్న వస్తారు, షాప్లో ఉన్న వస్తారు. ఇంట్లో ఉండైనా వర్క్ చేసుకోవచ్చు. మా మిషన్ గురించి ఏం చెప్తారు? మిషన్ తీసుకోమంటారా? మిషన్ ఎందుకు తీసుకోవద్దు సార్, తీసుకోమని చెప్తాను. వద్దని ఎందుకు చెప్తాను? మరి కొంచెం కాన్ఫిడెంట్గా గట్టిగా చెప్పండి. మీరు చెప్తే చాలా మందికి రీచ్ అవుతుంది. అంటే వాళ్ళ జీవితాలు కూడా కొంచెం మీలాగా అభివృద్ధి చెందుతాయి కదా, అది మా కోరిక అంతే. కొనుక్కోమని చెప్తాను సార్. అంటే దగ్గరలో ఉంటే కొంచెం వెనక ముందు ఆడవలసింది, కానీ లేదంటే మనకు ఏరియాలో లేకపోతే మాత్రం కొంటే మస్తు డెవలప్ అవుతారు సార్. చూసారా సునీత గారి మాటల్లో, మిషన్ కొంటే మస్తు డెవలప్ అవుతారంట. అవును సార్. ఓకే సునీత గారు, మీ ఫ్యూచర్ గోల్ ఏంటి? అంటే ప్రతి మనిషికి ఒక లక్ష్యం, ఆశయం ఇలాంటివి ఉంటాయి కదా. మా పిల్లల చదువులు మేమందరం హ్యాపీగా ఉంటే అంతకన్నా ఎక్కువ ఇంకేం వస్తారు. మరి అంటే చాలా చిన్న ఆశ ఉంది మీకు. చిన్నదైనా వాళ్ళ కోసమే కదా సార్ చేసేదంతా. ఓకే, సో పిల్లల్ని బాగా చదివించుకోవాలి, ఈ మిషన్ మీద వచ్చిన డబ్బులన్నీ పిల్లల అభివృద్ధికి మీరు ఖర్చు పెట్టాలి, అంతేనా? ఖచ్చితంగా అది తీరుతుంది. హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్తో అది పక్కాగా సాధ్యం. హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ ఎలా వాడాలో మీరు ట్రైనింగ్ తీసుకున్నారా? తీసుకున్నాం సార్. వెళ్ళినాము ఒక 3 రోజులు 4 రోజులు అట్లా వెళ్ళినాక చెప్పినారు. మా చెల్లె ఉండే, నేను ఉంటే, మా చిన్నోడు ఉండే, ఒకరికొకరికి కొంచెం తెలుసుకున్నాం అన్నట్టు. ఒకరికి అర్థం కాకపోయినా ఇంకొకరికి అర్థమయ్యేటట్టు ఓకే అందరం చేసుకున్నాం. మళ్ళీ మేడం కూడా అడిగినాం, 3 రోజులు వస్తామని చెప్పినారు. మేము ఇంకెక్కువ అడిగినాం, పంపిస్తాం అమ్మ నువ్వేమేం టెన్షన్ పడకని చెప్పింది మేడం. ఇక కానీ అంతా కూడా అవసరం ఉండలే, 2 రోజులు వచ్చినారు. మిగతా మొత్తం మేము చూసి చేసుకోం. సూపర్ అండి. చూసారుగా సునీత గారు ఎంత తెలివైన మహిళ. ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళండి ట్రైనింగ్కి. ఒకళ్ళు మర్చిపోయినా ఇంకోళ్ళు గుర్తుంటుంది. సూపర్ అండి మీరు నిజంగా. అసలు ఎలా వస్తుంటాయి మీకు ఇలాంటి ఆలోచనలన్నీ? ఇక మరి నాకు రాదు కదా, మొత్తమే రాదు కదా సార్, అందుకని వాళ్ళకన్నా వస్తుంది. మళ్ళీ నేను లేకపోతే వాళ్ళు వెళ్ళారు సార్, వాళ్ళకి భయం అవుతుంది. వాళ్ళతో పాటు మళ్ళీ నేను ఉండాలి, అట్లా ముగ్గురం వెళ్ళినాం అన్నట్టు. మొత్తానికి ఇప్పుడైతే మిషన్ వాడకంలో మటుకు సూపర్గా యూజ్ చేస్తారు మిషన్ని. సునీత గారు, మీరు మన హెచ్ఎస్డబ్ల్యూ విస్కోస్ థ్రెడ్స్ వాడుతున్నారా? లేదు సార్, అది ఎంబ్రాయిడింగ్ ఇంత ముందు వెళ్ళినాము, అవి ఉన్నవే ఇచ్చేసినారు మాకు. ఇంతకైతే మరి వెళ్తే ఒకవేళ తెచ్చుకుంటాం. మళ్ళీ ఎక్కడ నుండి తెచ్చుకుంటారు? అలా కాదు, మీకు థ్రెడ్స్ ఏమైనా ఆకాశం నుంచి పడతాయి ఏంటి? మీరు ఆర్డర్ పెట్టాలి కదా. ఆర్డర్ పెట్టాం సార్, మేమే వెళ్ళి తెచ్చుకుంటాం.
ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు? ఎక్కడ? అదే అంటారు ఏమంటారు చెప్పండి. మీ లోకల్ డీలర్ దగ్గరికి. అవునా? పేరు అసలే సార్ చెప్పండి. అయ్యో శిరీష గారు, ఆరోహి సివింగ్ ఎంటర్ప్రైజ్ అక్కడే కదా మిషన్ కొన్నారు. పేరు రా సార్ నాకు. ఏమ్మా శిరీష, ఆరోహి సివింగ్ ఎంటర్ప్రైజ్ చాలా పెద్ద పేరు అంట. సునీత గారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉన్నాయని చెప్పేసాయి మమ్మీ, అవన్నీ చెప్పేసాయి లేదు రికార్డ్ అవుతుంది, అందరూ చూస్తున్నారు. సరే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి HSW వారి విస్కోస్ థ్రెడ్స్ వాడండి. లేదు సార్ నాకు అవన్నీ రావు. అంటే రావు. మీరు చెప్పక్కర్లేదు, మీరు వాడండి. విస్కోస్ థ్రెడ్స్ వాడటం వల్ల మీకు సూపర్బ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది, క్వాలిటీ చాలా బాగుంటుంది. ఏంటి సో తప్పకుండా HSW వారి విస్కోస్ థ్రెడ్స్ వాడి చూడండి, ఆ తర్వాత మీరే చెప్తారు. సో సునీత గారు, మీకు ఎప్పుడన్నా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది మిషన్లో, లోకల్ టెక్నీషియన్ మీకు అందుబాటులో లేడు, వీడియో కాల్ మాట్లాడటం కూడా కుదరలేదు, అప్పుడు ఏం చేస్తారు? వీడియోలు చూస్తున్నాం కదా సార్. ఏమంటే అసలు మీరు ఇంత తెలివిగా ఎలా చెప్తున్నారు ఆన్సర్స్? మీకంటే ముందే ఏమన్నా తెలిసిందా ఇంటర్వ్యూలో ఇలా అడుగుతారని? అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మన HSW ఎంబ్రాయిడరీ కంపెనీ వాళ్ళు సూరత్లో ఒక హెల్ప్ లైన్ సెంటర్ పెట్టారు. ఒక ఫోను పర్టికులర్గా కేవలం మన కస్టమర్ల కోసమే. ఆ హెల్ప్ లైన్ నెంబర్ ఏంటంటే 7240040023. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు 24 గంటల్లో కంపెనీ వాళ్ళు ఇమ్మీడియట్గా దాన్ని సాల్వ్ చేస్తారు. సునీత గారు, మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఇది చూసారా, మన HSW ఎంబ్రాయిడరీ కంపెనీ వాళ్ళు రీసెంట్గా ఈ మల్టీ కలర్ విస్కోస్ థ్రెడ్స్ బ్రోచర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు గుర్తుపెట్టారుగా? ఓకే, చూసారా ఎలా ఉన్నాయి? బాగున్నాయి సార్, ఎంత అందంగా ఉన్నాయి కలర్స్. సో ఇందులో మీకు ఒక కలర్ కావాల్సి వచ్చింది అనుకోండి, ఈ థ్రెడ్స్ కలర్స్ అనమాట ఇవి. సో ఈ పక్కనే ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ నోట్ చేసుకొని మీరు మీ లోకల్ డీలర్కి కానీ లేదంటే సూరత్ HSW కంపెనీకి కానీ ఆర్డర్ పెడితే వాళ్ళు మీకు ఇమ్మీడియట్గా డెలివరీ ఇచ్చేస్తారు. సునీత గారు, మీకు చాలా థ్యాంక్స్ అండి. అడగగానే మంచి ఫీడ్బ్యాక్ ఇంటర్వ్యూ ఇచ్చారు. HSW ఎంబ్రాయిడరీ మిషన్ గురించి ఉన్నట్టుగా జెన్యున్గా ఫీడ్బ్యాక్ చెప్పారు. సో మీరు ఏదైతే అనుకున్నారో ఈ మిషన్ ద్వారా వచ్చిన డబ్బులు మీ పిల్లల డెవలప్మెంట్కి, వాళ్ళ అభివృద్ధికి వాడాలని ఎలాగైతే అనుకున్నారో అవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా తరపు నుంచి HSW ఎంబ్రాయిడరీ కంపెనీ తరపు నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వావ్, పింక్ కలర్ అంటే చాలా ఇష్టం నాకు. బాగుందా? నచ్చిందా మీకు? బాగుంది సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఐ am with our customer శ్రీమతి సునీత జీ సార్. నమస్తే సార్. yes నమస్తే. ఈజ్ her husband సార్, మిస్టర్ రాములు గారు. నమస్తే సార్. అండ్ షీ ఈజ్ ద డాటర్ సార్. Hi sir, good afternoon. Good afternoon, how are you? Fine sir, what about you? I am good, thank you. Thank you for this mission sir, HSW. We are feeling very happy. You are supporting it so much sir. Thank you. Thank you for gift also sir. So how you like the machine? We like so much sir. My mom says like so much its mission. That's good. So now you know what I'm saying. So how you feel the change? We have a lot of change sir. We have small mission, not embroidery mission. Mommy was tailor. Now we buy the HSW mission. We have a lot of difference. Right. That's good. Thank you sir. These people have already placed our board sir. HSW mentioned in the board by their own themselves. Okay. So tell me, Sudhirji, Sir. just send me the pic of the board. Yes sir. And if in that case I GPay the money. Yes sir, yes sir. Sure sir, sure Okay. sir. ఏమని చెప్తారా? మాట్లాడండి. You are supporting women empowerment sir. Thank you for that.
very much. She is studying BTech second year, sir. So all her financial needs were taken care of by her mother after purchasing our HSW machine, sir. They are very much confident. That's good and best of luck for your future. Thank you, sir. Thank you so much. You know, in India, so many people they look for the job, Yes, sir. but why can't we be the one who provides job? Yes, sir. My mom was also trying that. Yeah. So you know, if we can provide job to more people, it's like a charity. Yes, sir. Okay, na? Okay. Thank you, sir. Thank you very much. Thank you very much. Sir, actually these people are little bit shy type, sir. That's why they are. No. Don't feel shy. Don't feel shy. This is my first interview, sir. That's why we are feeling shy. Shy and they are feeling too much excited also, sir. Never before. Never after. So this idea is. See, don't need to worry. Be happy Okay, sir. and enjoy your life. Yes, sir. Okay, na? Okay, sir. Sir. Okay, sir. ఓకే సార్ థ్యాంక్ యూ సార్ Okay. థ్యాంక్ యూ సార్ సరే మీరు రీసెంట్గా మన HSW ఎంబ్రాయిడరీ మిషన్ మీద వేసిన డిజైన్స్ ఏమైనా చూపిస్తారా? ఉన్నాయి సార్, చూపిస్తాను. సో చాలా థ్యాంక్స్ సునీత గారు, Thank you, చాలా sir. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు నేను కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మేము కూడా సంతోషంగానే ఉన్నాం సార్. అవునా? ఓకే. సో చూశారు కదా సునీత గారి ఇంటర్వ్యూ. ఇప్పుడు క్వశ్చన్ అడగబోతున్నాను. HSW ఎంబ్రాయిడరీ కంపెనీ తరపు నుంచి సునీత గారికి ఒక థ్రెడ్స్ బాక్స్ గిఫ్ట్గా ఇచ్చాం. అందులో ఒక థ్రెడ్ కలరు సునీత గారికి చాలా బాగా నచ్చిన కలరు. ఆ థ్రెడ్ కలర్ ఏంటి? ఇది మీరు ఆగస్ట్ 31 లోపు మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సెప్టెంబర్ 1న లక్కీ డ్రా ద్వారా తీసి విన్నర్కి ఒక మంచి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబడుతుంది. ఓకేనా? ఎంబ్రాయిడరీ ప్రపంచంలో ఒక సంచలనం HSW ఎంబ్రాయిడరీ మిషన్ అండ్ థ్రెడ్స్. దీనితో పని వేగంగా, సులభంగా, ఇంకా అందంగా. వెంటనే ఆర్డర్ చేయండి. HSW ఎంబ్రాయిడరీ మిషన్ అండ్ థ్రెడ్స్. మర్చిపోకండి, మీకోసం. ఎంబ్రాయిడరీ ప్రపంచంలో సంచలనం HSW ఎంబ్రాయిడరీ మెషిన్ అండ్ థ్రెడ్స్. HSW ఎంబ్రాయిడరీ మెషిన్ అండ్ థ్రెడ్స్. పని వేగంగా, సులభంగా, ఇంకా అందంగా. మర్చిపోకండి.